జన్వాడలోని కేటీఆర్ బామరి ఫామ్ హౌస్ కి ఎలాంటి పర్మిషన్ లేవని తేల్చేశారు అధికారులు. ఏ క్షణమైన జన్వాడ ఫామ్ హౌస్ పైకి హైడ్రా బుల్డేజర్ వెళ్ళబోతున్నాయి. 10 ఏళ్లు బామరి అధికారం అండదండ చూసుకొని అక్రమంగా నిర్మించారన్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ లో కనబడుతోంది. ఫామ్ హౌస్ నిర్మిస్తున్నప్పుడే అక్రమ కట్టడమని సుమారుగా 3 సార్లు నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు అధికారులు. ఒక్క నోటీస్ కూడా ఆయన వెల్లడించలేదు, సమాధానం చెప్పలేదు. తమ దగ్గర ఎటువంటి సమాధానం లేదు, కోర్టు స్టేలు కూడా లేవు. సుమారుగా 2022 నుంచి మొదలుకుంటే 2023 ఫిబ్రవరి కూడా 3 సార్లు నోటీస్ అందాయి. కానీ ఏసారి కూడా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అయితే గతంలో ఈ ఫామ్ హౌస్ నిర్మాణం పైన అక్రమం అంటూ అధికారులు తేల్చి చెప్పి దానికి సంబంధించి పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా స్పందించలేదంటే అధికార అండదండలతోనే ఈ రకంగా పేటరేగిపోయారు. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేపథ్యంలో మంత్రి బావమరిది కాబట్టి ఎవరిని కూడా బేఖాతరు చేయలేదు, కనీసం ఖాతరు చేయలేనట్టుగా అక్కడ ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 691లో ఫామ్ హౌస్ నిర్మాణమే అన్నట్టుగా తేల్చి చెప్పారు అధికారులు. అది ఏమాత్రం ఇల్లు కాదు. అయితే ఈ లిక్కర్కి సంబంధించిన పార్టీ తర్వాత అది ఫామ్ హౌస్ కాదు, ఇటీవల కాలంలోనే అయినా అక్కడ కొత్తగా నిర్మాణం చేసుకునే ఒక ఇల్లు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. కానీ అది ఇల్లు కాదు, ఫామ్ హౌస్ అని అధికారులు తేల్చేశారు. ఎస్, మీకు కనబడుతుంది ఇదే ఆ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌసే అక్రమ కట్టడం అంటూ జన్వాడకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చినటువంటి లెటర్ రైట్ ఇన్ఫర్మేషన్లో ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే దానికి సమాధానంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎస్, మీరు చూడొచ్చు అక్కడ ఒకసారి ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఆ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ లెటర్ని కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీరు చూడొచ్చు జన్వాడ ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 691లో అక్కడ శ్రీమతి ప్రాపర్టీ డెవలపర్స్ శ్రీ వెంకట రమణ కోడే అనే పేరు పైన ఉంది. అయితే దాంట్లో ఒక ఫామ్ హౌస్ నిర్మించారు. ఆ ఫామ్ హౌస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమంగా నిర్మించారు. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, గ్రామ పంచాయతీ అనుమతులు కానివ్వండి, ఇతర అనుమతులు ఏవి కూడా లేవు. సో 3 సార్లుగా మేము ఇచ్చాం నోటీసులు. 2022 ఒకసారి జూలైలో, ఆ తర్వాత జనవరిలో 2023లో ఒకసారి, ఫిబ్రవరిలో 2023 ఒకసారి, 3 సార్లు ఇచ్చినప్పటికీ ఆ ఫామ్ హౌస్ నిర్మాణాన్ని ఆపలేదు. పైపెచ్చు అది అక్రమం తెలిసినా కూడా అధికార అండదండలతోనే ఈ రకంగా చేశారంటూ కూడా అధికారం అంటే ముఖ్యంగా తన బావ కేటీఆర్ఏ మంత్రిగా ఉన్న సందర్భంలో నిర్మాణం జరిగింది కాబట్టి ఎవరిని బేఖాతరు చేశారు, ఎవరు కూడా పట్టించుకోలేదు, కనీసం వారి యొక్క నోటీసులను కూడా పట్టించుకోలేదు. సో ప్రస్తుతానికైతే ఈ ఫామ్ హౌస్ అక్రమం అని తేల్చారు కాబట్టి హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళి డెఫినెట్గా కూల్చే అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, సో కేటీఆర్ బావమరిది రాజ్పాకాల లిక్కర్ పార్టీ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా నిత్యం వివాదాల్లో చిక్కుకున్నారైనా నిత్యం రోజుకో కథనం బయటికి వస్తోంది. సో తాజాగా రాజ్పాకాల అక్కడ నిర్మించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ అక్రమం అనేది అధికారులు తేల్చేశారు. సో నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతోంది, రాజకీయ వర్గాలు ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ ఫామ్ హౌస్ జన్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 691లో ఫామ్ హౌస్ ని నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదు అనేటువంటిది ఆర్టీఐ అప్లికేషన్ నెంబర్ ద్వారా బయటపడింది. గతంలోనే దీనికి నోటీసులు ఇచ్చామనేటువంటిది కూడా దీంట్లో మెన్షన్ చేస్తా ఉన్నారు. 30/1/2023, 8/2/2023లో కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించినట్టు నోటీసులు ఇచ్చాము. దీనిపైన ఎవరి నుంచి ఇటువంటి రిప్లై రాలేదు అనేటువంటిది చెప్తా ఉన్నారు. గతంలో మనం చూసాం ఇదే ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది, దాంట్లో డ్రగ్స్ వినియోగించారు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇది అక్రమ కట్టడం అంటూ నోటీసులు ఇచ్చాము, పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఒక్క నోటీసు కూడా కనీసం రిప్లై రాలేదు రాజ్పాకాల నుంచి అనేటువంటిది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఒకవైపు వివాదం, మరోవైపు అక్రమ నిర్మాణం, ఎలాంటి అనుమతులు లేవు అనేటువంటి చెప్పడంతో ఈ జన్వాడలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటిది ఒకవైపు ఏమో ప్రభుత్వం కానీ అధికారులు ఫామ్ హౌస్ అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వీళ్ళేమో కుటుంబ సభ్యులు ఇల్లు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు గచ్చిబౌలిలో ఉన్నారు, ఇప్పుడు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుని అక్కడ షిఫ్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి ఎటువంటి అనుమతి లేదు అనేటువంటి చర్చ జరుగుతుండడంతో మరి దాని అనుమతి లేని నిర్మాణాన్ని ప్రభుత్వం కూల్చే అవకాశం ఉంటుందా, నోటీసులు ఇస్తుందా, దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది మనసు. సో ఇప్పటికే పలుమార్లు 3 సార్లు నోటీస్ ఇచ్చారు, అయినా కూడా బేఖాతరు చేశారంటగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా. సో ఈ నేపథ్యంలో గతంలో అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత వెసులుబాటు కానీ వారు కొంత ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా చూసినట్టుగా వదిలేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన లిక్కర్ పార్టీలో ఇరుక్కున్నారు, ఆ తర్వాత కేటీఆర్ బావమరిగా కూడా ఉన్నారు కాబట్టి అక్రమం తేల్చాక ఇంకొక అస్త్రం హైడ్రాని ప్రయోగించే అవకాశం ఏమైనా కనబడుతోందా, కూల్చివేసే అవకాశం ఏమైనా కనబడుతోందా? ఎగ్జాక్ట్ అది 111 జీవోలో ఉండడము,
అక్కడ నిర్మాణాలకు అనుమతి లేకపోవడము అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి చర్చకు తావిస్తా ఉంది. అక్కడ అనేక మంది ఇలాంటి నిర్మాణాలు చేసుకున్నారు, ఫామ్ హౌస్ నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 111 జీవోలో సాధారణంగా కాంక్రీట్ తో నిర్మాణాలు చేయడానికి అనుమతి లేదు. ఎట్టి పరిస్థితుల్లో నీరు ప్రవహించేటువంటి దారిలో కానీ, నీళ్లు వెళ్లేటువంటి నాలాల దగ్గర కానీ డైవర్షన్ చేసేటువంటి అవకాశం లేదు. అసలు అనుమతి లేని దగ్గర నిర్మాణాలు చేపట్టద్దు. ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాలు కేవలం తాత్కాలికమైనటువంటి నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా వ్యవసాయం చేసుకునేటువంటి వారికి మాత్రమే ఆ వెసులుబాటు ఉంది 111 జీవోలో. అవన్నీ పక్కన పెట్టి శాశ్వత నిర్మాణాలు పూర్తి స్థాయిలో కాంక్రీట్ 2 నుంచి 3 ఫ్లోర్లు నిర్మాణాలు చేసుకోవడము పెద్ద ఎత్తున వీటికి అనుమతి లేదు కాబట్టి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉండొచ్చు ప్రభుత్వం త్వరలోనే అనేటువంటిది కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే 111 జీవోలో అనుమతి లేకుండా ఇప్పటికే చాలా మంది అనేక నిర్మాణాలు చేపట్టుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఆల్రెడీ శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. అది కూడా బడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బడా వ్యాపారవేత్తలు, ఇలా ఇండస్ట్రీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకోవడం జరిగింది. అక్కడ హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు ఈ సంబంధించినటువంటి ఈ గండిపేటకి సంబంధించినటువంటి ఈ ప్రాంత పరివాహకం కావడం, కాస్త ఆహ్లాదమైన వాతావరణం, సిటీకి శివారు ప్రాంతం దగ్గరలోనే ఉండడం, ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడంతో పెద్దల కళ్ళని ఆ భూములపై పడినటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల ఫామ్ హౌస్లు ఉన్నాయనేటువంటి చర్చ ఉంది. కాకపోతే ఇప్పుడు రాజ్ పాకాల మొన్న రీసెంట్ గా లిక్కర్ పార్టీ, దానిపైన పోలీసుల దాడులు, ఎక్సైజ్ దాడులు, అదొకవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆయన బెయిల్ కి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుండగానే ఇప్పుడు మళ్ళీ దీనికి అనుమతులు లేవు అంటూ ఆర్టీకి సంబంధించినటువంటి అప్లికేషన్ బయటికి రావడం, గ్రామ పంచాయతీ 3 సార్లు ఇప్పటికే నోటీస్ ఇచ్చినటువంటి చర్చ రావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చ ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం చూడాలి, ఎట్లా ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో. రైట్ మధు. సో మొత్తం మీద రాజ్ పాకాల మొన్న జరిగినటువంటి లిక్కర్ పార్టీ ఎక్కడైతే జరిగిందో ఆ లిక్కర్ పార్టీ జరిగినటువంటి ప్రదేశాన్ని అటువంటి అధికారాలు, ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే అక్రమంగా నిర్మించారంటూ అధికారులు తేల్చేశారు. సో అక్కడ గ్రామ పంచాయతీ అనుమతులు కానివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అనుమతులు అయితే లేవు. గతంలో కూడా 3 సార్లు నోటీస్ ఇచ్చాం. కానీ బావా అప్పుడు అధికారంలో ఉండేవాడు, మంత్రిగా కూడా కొనసాగేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన అండదండలతోనే అధికారులు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేశారు. ఏం కూడా పట్టించుకోలేదు. తాజాగా లిక్కర్ పార్టీ తర్వాత ఆ ఫామ్ హౌస్ వ్యవహారం పైన ఒక వ్యక్తి ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరిస్తే ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. దాని పక్కాగా అక్రమం, 3 సార్లు నోటీస్ ఇచ్చాం కానీ పట్టించుకోలేదు. ఎటువంటి సమాధానం కానీ, హైకోర్టు స్టే ఆర్డర్ కానీ మా దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యుత్తరాల్లో ఏమీ లేవన్నట్టుగా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ నేపథ్యంలో అక్రమం అని తేల్చారు కాబట్టి హైడ్రా అస్త్రాన్ని రాజ్ పాకాల నిర్మాణం పైన ప్రయోగించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మరోవైపుగా అక్రమ నిర్మాణంతో పాటుగా లిక్కర్ పార్టీ 2 అంశాలు కూడా జోడించి ఉన్నాయి కాబట్టి ఆయనను మరోసారి విచారిస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒక రకంగా డెఫినెట్గా హీ విల్ బి ఎ టార్గెట్. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకమైన వ్యక్తి, అంటే కేటీఆర్ బావమరిదిగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా హీ విల్ బి ఎ టార్గెట్ టు గవర్నమెంట్. సో ఏం జరుగుతుందో చూడాలి మరి. జన్వాడ ఫామ్ హౌస్ కేసు కీలక మలుపు తిరిగింది. త్వరలోనే రాజ్ పాకాల ఫామ్ హౌస్ ని కూల్చివేయబోతున్నారు అధికారులు. జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ కి ఎలాంటి పర్మిషన్ లేవని తేల్చేశారు అధికారులు. ఏ క్షణమైన జన్వాడ ఫామ్ హౌస్ పైకి హైడ్రా బుల్డేజర్ వెళ్ళబోతున్నాయి. 10 ఏళ్లు బావమరిది అధికారం అండదండ చూసుకొని అక్రమంగా నిర్మించారన్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ లో కనబడుతోంది. ఫామ్ హౌస్ నిర్మిస్తున్నప్పుడే అక్రమ కట్టడం అని సుమారుగా 3 సార్లు నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు అధికారులు. ఒక్క నోటీస్ కూడా ఆయన వెల్లడించలేదు, సమాధానం చెప్పలేదు. తమ దగ్గర ఎటువంటి సమాధానం లేదు, కోర్టు స్టేలు కూడా లేవు. సుమారుగా 2022 నుంచి మొదలుకుంటే 2023 ఫిబ్రవరి కూడా 3 సార్లు నోటీస్ అందాయి. కానీ ఏసారి కూడా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షం కానీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అయితే గతంలో ఈ ఫామ్ హౌస్ నిర్మాణం పైన అక్రమం అంటూ అధికారులు తేల్చి చెప్పి దానికి సంబంధించి పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా స్పందించలేదంటే అధికార అండదండలతోనే ఈ రకంగా పేటరేగిపోయారు. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేపథ్యంలో మంత్రి బావమరిది కాబట్టి ఎవరిని కూడా బేఖాతరు చేయలేదు, కనీసం ఖాతరు చేయలేనట్టుగా అక్కడ ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 691లో ఫామ్ హౌస్ నిర్మాణమే అన్నట్టుగా తేల్చి చెప్పారు అధికారులు. అది ఏమాత్రం ఇల్లు కాదు,
అయితే ఈ లిక్కర్కి సంబంధించిన పార్టీ తర్వాత అది ఫామ్ హౌస్ కాదు, ఇటీవల కాలంలోనే ఆయన అక్కడ కొత్తగా నిర్మాణం చేసుకునే ఒక ఇల్లు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. కానీ అది ఇల్లు కాదు.